वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. తెలియచేస్తున్నాం. అలాగే మన పూర్వ విద్యార్థి అన్నయ్యలు అందరికీ కూడా రామచంద్రం గారు ఆయన అడుగు పెడితేనే
స్టేజ్కి ఒక కళ మారిపోయింది. ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ గారు రాజేంద్ర కుమార్ గారు అలాగే మన వారిని సాధారణంగా ఆహ్వానించవలసిందిగా మన సతీష్ గణేష్ ప్లీజ్ త్రగడ రాజు మనం పలుకుతున్నామండి. అదేవిధంగా ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి. సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం వందే మాతరం.
పులకితయామిని పల్లకుసుమిత ద్రుమధుల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదా వరదా మాతరం వందే మాతరం వందే మాతరం सिद्धिर्भवतु मे सदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। థ్యాంక్ యూ సార్. మరీ కోరుకుంటున్నాను. అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కూర్చున్నాం. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి మన మిత్రులందరూ కూడా దయచేసి సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఉపన్యాసంతో ప్రారంభించవలసిందిగా ప్రస్తుత ప్రిన్సిపల్ గారు గౌరవ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుతున్నాను. సమ్మేళనానికి పాఠశాల తరఫున, నా తరఫున, ఉపాధ్యాయ విద్యార్థుల తరఫున, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరికీ స్వాగతం, సుస్వాగతం మరియు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆనందించవలసిన విషయం ఏంటంటే మన ఏపీఐ సొసైటీలో అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో బాలుర పాఠశాలలో మొట్టమొదటిగా పూర్వ విద్యార్థుల సంఘం అనేది ఒక్క మన పాఠశాలలోనే స్థాపించబడి ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ పూర్వ విద్యార్థుల సంఘము ప్రతి సంవత్సరము ఒక్కొక్క బ్యాచ్ ఈ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకైతే. నేను ఏపీఐ సొసైటీలో గత 30 ఏళ్ళుగా ఉపాధ్యాయుడిగా, ప్రధానాచార్యులుగా పనిచేశాను. అయితే చాలా కాలం గర్ల్స్ స్కూల్లో చేయడం వల్ల ఇలాంటి బాయ్స్ స్కూల్లో ఉండే ఈ గెట్ టుగెదర్ పార్టీలు నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇది చాలా విశేషంగా ఉంది, చాలా సంతోషం. మరి ఈ పాఠశాలలో పనిచేసి రిటైర్ అయిన గౌరవనీయులు పెద్దలు సివి రామచంద్రన్ గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి మాస్టారు, మరి విఎస్ఎన్ గారు, శంకర్రావు గారు, వీళ్ళందరికీ ప్రత్యేక ఆహ్వానాలు పలుకుతూ మరి ఈ సంఘం స్థాపించిన మొట్టమొదటి డాక్టర్ రామచంద్రరావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పాఠశాలలో మన విజ్ఞాన గ్రంథాలయం చూసినప్పటి నుంచి నాకు అనిపిస్తుంది అనమాట, ఇంత మంచి పూర్వ విద్యార్థుల సంఘం మన పాఠశాలకు ఉందని. మరి ఎప్పుడు నేను గర్వపడుతున్నాను. ఈ పాఠశాలకు వచ్చి నేను 3 నెలలు అయినా సరే మీ అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. అయితే అప్పటిలాగే ఇప్పుడు మీ తమ్ముళ్ళు కూడా ఈ పాఠశాలలో చదువుతున్నారు. అప్పటికిప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎందుకంటే కరోనా తర్వాత విద్యార్థుల తాలూకా మానసిక స్థితి అది మారిపోవడం వల్ల వాళ్ళు కొద్దిగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తగ్గిందనే చెప్పాలి. దానికి మా తరఫున, ఉపాధ్యాయుల తరఫున కృషి చేస్తున్నాము. మీ అందరిలాగే ఇప్పుడున్న ప్రస్తుత బ్యాచీలను కూడా ఉన్నత విద్యావంతులుగా తయారు చేసే బాధ్యతను మేము తీసుకుంటున్నాము. మరి మీ అందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నత విద్యావంతులుగా ఎదిగిన ఈ పాఠశాలను మర్చిపోకుండా ఈ పాఠశాలను గుర్తించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఉపన్యాసం ఇచ్చి మనకు ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి సార్కి ఈ విషయమే ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడికి మనం ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది జరుపుకుంటూ ఉన్నాము. సారీ అండి, ఒక్క నిమిషం. ఈ యొక్క పిక్నిక్ జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క పిక్నిక్ గురించి
కాసేపు మనం మాట్లాడుకుంటే, మనకి దాదాపుగా కార్తీక మాసం వచ్చేటప్పుడు మనందరం కూడా చేరి వనభోజనాలు చేసుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. మరి ఇదే డిసెంబర్ నెలలో మనకి ఈ క్రిస్మస్ పండుగ కూడా వస్తూ ఉంటుంది. ఈ క్రిస్మస్ పండుగ జరగడానికి కొన్ని రోజుల ముందే శాంతా క్లాజ్ అందరికీ కానుకలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన స్నేహితుల మించిన శాంతా క్లాజులు ఎవరు ఉండరు. మనకి మనోధైర్యాన్ని నిబ్బరాన్ని ఇచ్చేటటువంటి స్నేహితులు మనల్ని కలవడం నిజంగా పండుగ జరుపుకోవడంతోనే సమానం. మనం పునరుజ్జీవనం పొందుతూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి. ఇక్కడ ఈ వేడుకకు ఆతిథ్యము ఇచ్చేందుకు మా 97, 98 బ్యాచ్ చాలా 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 సంతోషిస్తున్నాం, చాలా గర్వపడుతున్నాం. మాకు ఎంతో ఆనందం ఉంది. నాకైతే మాట్లాడడానికి మాటలు రావడం లేదు, మాటలు కూర్చుకుంటూ ఉన్నాను అనమాట. నా మనసంతా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇటువంటి అకేషన్ని జరుపుకోవడానికి మాకు అవకాశం రావడం, ఈ అవకాశంలో మా గురుతుల్యులు ఉపాధ్యాయులు ఇప్పటికీ కూడా అంటే ఈ మధ్య మేము సార్లు కలవడానికి పిలవడానికి వెళ్ళేటప్పుడు వారు మా మధ్య చూపించినటువంటి వాత్సల్యము, ఒక తల్లిదండ్రులు వారి బిడ్డలపైన చూపించేటటువంటి వాత్సల్యము, బాధ్యతను ప్రదర్శిస్తూ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఇంకా 25 ఏళ్ళ తర్వాత కూడా నిజం చెప్పాలంటే మా ముక్కు మొక్కలు కూడా గుర్తు లేకపోయినా కూడా మనల్ని అదే వాళ్ళ పిల్లలుగా మమ్మల్ని ట్రీట్ చేస్తూ వారు మాట్లాడినటువంటి తీరు, వారు మాకు సాంత్వన కలిగించినటువంటి విధానం అది మాటలకు అందలేనిది, అనిర్వచనీయమైనది. ఇటువంటి ఉపాధ్యాయులు పొందడం అనేది నాకు ఎంతో ఆనందకరమైన విషయం. మన ఇక్కడ ఈ బడిలో మనకు ప్రత్యేకంగా ఉన్న విశిష్టం ఏంటంటే, ఈ బడికి వచ్చి పుస్తకాలు పట్టి, కుస్తీలు పట్టి, పరీక్షలు రాసి, మార్కులు తెచ్చుకొని, ఆటలాడి, పాటలు పాడి, కప్పులు కొట్టి, ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఒకరికొకరు సమిష్టిగా ఎదుర్కొని ఆఖరికి రూపాయికి పావలాకి కూడా మన స్నేహితుల మీద ఆధారపడి, మన ఉపాధ్యాయుల మీద ఆధారపడి, అప్పుడప్పుడు ఆకలి బాధను కూడా ఎదుర్కొని మన ఉపాధ్యాయుల సహాయంతో మనం వాటిని దాటి మనం ఎలాగైనా అటువంటి మనందరం కూడా మళ్ళీ కలిసి ఆ పునరుజ్జీవనాన్ని మరింత రెండింతలు చేసుకునేటటువంటి ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి మన గురుతుల్యులు, దైవ సమానులు, మన ఉపాధ్యాయులు, మన తల్లిదండ్రులు మనకు అస్తిత్వం మాత్రమే ఇచ్చి ఉంటే అంతకన్నటువంటి విలువైన జ్ఞానం అనే ఆస్తిని మనకి ఇచ్చినటువంటి మన ఉపాధ్యాయులు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి మా 97, 98 బ్యాచ్ తరఫున, మన పూర్వ విద్యార్థుల సంఘం తరఫున వారికి మా యొక్క స్వాగత సుమాంజలు అర్పిస్తూ ఉన్నాను. అలాగే మా పిలుపుని అందుకొని ఇక్కడికి విచ్చేసి తమ జ్ఞాపకాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి మన తోటి అన్నయ్యలకు, తమ్ముళ్ళకు కూడా నేను సాదరంగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. అలాగే మరి ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా మరొకసారి అన్నయ్యలకు, ఉపాధ్యాయులకు, మన మిత్రులు, మన తమ్ముళ్ళకు అందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియచేస్తూ, నేను మన దురదృష్టవశాత్తు ఈ స్వాగత సుమాంజలి తర్వాత ఒక చిన్న ప్రోగ్రాం అండి. దురదృష్టవశాత్తు మనకి విద్యను నేర్పినటువంటి దైవ సమానులైనటువంటి మన ఉపాధ్యాయులలో కొద్దిమందిని గత కొంతకాలంగా విధివశాత్తు కోల్పోవడం జరిగిందండి. మరి వారికి, అలాగే మన అన్నయ్యలు, మా క్లాస్మేట్స్లో కూడా కొంతమంది విధివశాత్తు కాలం చేయడం జరిగింది. వారి కొరకు ఒక సంతాప తీర్మానాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. మరి ఆ ఉపాధ్యాయులు జగన్నాథరావు గారు, అలాగే డి వెంకటేశ్వరరావు గారు. మేము ఆంగ్లము అనేటటువంటి అక్షరాలని తడుముతూ అంటే ఆలోచిస్తున్నటువంటి రోజుల్లో మాకు స్ఫూర్తినిచ్చి, మా వెన్ను తట్టి మమ్మల్ని ముందుకు నడిపించారు. వారిని కోల్పోవడం నిజంగా మేము ఒక తండ్రిని కోల్పోయినంతగా దుఃఖిస్తూ ఉన్నాము. అలాగే మన అన్నయ్యలైనటువంటి
తిప్పాన కొండలరావు గారు, వీరు 1989 బ్యాచ్. అలాగే సింగంపల్లి మధుసూదన్ గారు, వీరు 1986 బ్యాచ్. వీరు మనకి ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్లో మంచి మార్గదర్శకులై ఉన్నారు, మంచి పేరుని సంపాదించి ఉన్నారు. వారు కీర్తిశేషులైనందువలన వారికి, అలాగే మా క్లాస్మేట్స్ అయినటువంటి కలింపాటి రాజేష్, మంత్రి సురేష్, జల్లెల్ల సతీష్ కుమార్, పండూరి గణేష్, వీరికి కూడా నా యొక్క మా బ్యాచ్ నుంచి తీవ్ర ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ అందరూ కూడా వీరి కోసం కాసేపు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నానండి. ఒక నిమిషం. ప్రగాఢ సంతాపాన్ని తెలుసు. మన పూర్వ ప్రిన్సిపల్ గారు అయినటువంటి శ్రీ పివివి సుబ్బారావు గారు కూడా కీర్తిశేషులైనారని సార్ తెలియచేశారు. వారికి కూడా మన ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పరిచయం చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. మీ పరిచయం అయిన తర్వాత కాస్త మీరు రిలాక్స్ అవ్వచ్చు. మన యొక్క మొదటి 10th రిలీవింగ్ బ్యాచ్ 1986 బ్యాచ్ సోదరులు మా యొక్క మార్గదర్శక